హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు సత్య షోరూమ్ మా ఊర్లో కూడా ఓపెన్ అయిందండి. మీ ఊరు ఎక్కడంటారా? కాకినాడ జిల్లా తుని అనమాట. సో ఇది 64th షోరూమ్ అంట, మా ఊర్లో ఓపెన్ చేసింది. ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకున్నారు, కానే కదండి, మాది చాలా చిన్న ఛానల్, ఇంకా అంత రేంజ్కి అయితే వెళ్ళలేదు. మేమైతే సత్య షోరూము షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాతో పాటు మీరు తెలుసుకుంటారని చిన్న మినీ వ్లాగ్, ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదైతే 3 floors ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని ఎల్ఈడి టీవీలు, మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎల్ఈడి టీవీ మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అన్ని బ్రాండ్స్లోనే అందుబాటులో ఉన్నదనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తే సెకండ్ ఫ్లోర్లో మ్యాక్సిమం అన్నీ కనిపిస్తున్నాయి. మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువులు. ఇక్కడ ఎక్కువగా వాషింగ్ మిషన్స్ ఉన్నాయి చూడండి. మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వాషింగ్ మిషన్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఏసీలు, అలాగే వాషింగ్ మిషన్ ఏసీలు కూడా ఉన్నాయి. ఈ ఏసీలు ఏంటంటే 3 stars నుంచి 5 star వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇదే ఫ్లోర్లో స్టవ్లు ఒకటి, మిక్సర్ గ్రైండర్స్, ఓవెన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ సెకండ్ ఫ్లోర్లోనే కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ ఒక్కొక్క పీస్ మనకి అవైలబుల్గా కనిపించడానికి షోకేస్లో పెట్టారనమాట. మనకి ఏ వస్తువు కావాలితే ఆ వస్తువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ నుంచి వేరే పీస్ తీసిస్తున్నారు. యాక్చువల్గా మా మదర్ అయితే స్టవ్ తీసుకుందామని వచ్చారు. ఇక్కడ మీకు స్టవ్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న స్టవ్లు అన్నిటిలో ఇది హై రేంజ్ స్టవ్ అనమాట. 20,000 పడుతుంది. ఇదైతే మనకి 4 పొయ్యిలు వచ్చినాయి. ఒకవేళ ఏదైనా స్టవ్ మీద పడినా తుడుచుకోవడానికి వీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. చాలా బాగుంది. కాకపోతే అంత కాస్ట్ పెట్టి మనం ఆ రేంజ్లో స్టవ్లు కొనలేం కదా అని మా మదర్ అయితే స్టవ్ తీసుకోవడం మానేశారండి. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అనమాట. ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫ్రిడ్జ్లే ఉన్నాయన్నమాట. మనం పెద్ద పెద్ద షాపుల్లో యూజ్ చేసే, కిరాణా స్టోర్స్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇళ్లల్లో యూజ్ చేసే ఫ్రిడ్జ్ల వరకు కూడా ఉన్నాయి. డబల్ డోరు, 4 doors ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇక్కడ మీకు చూస్తున్న ఫ్రిడ్జ్ అయితే అచ్చం లిఫ్ట్ లానే కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే డబల్ డోర్ ఫ్రిడ్జ్. చూసారు కదా, 4 doors డబల్ డోర్ ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్ ఫ్లోర్ అంతా ఓన్లీ ఫ్రిడ్జ్ల సెక్షనే పెట్టారండి. సో వీటిని చూడడానికే సరిపోయిందనమాట, ఎంత బాగున్నాయి ఒక్కొక్క ఫ్రిడ్జ్. నేను చెప్పాను కదా మీకు, ఇదేనండి లిఫ్ట్లా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్లు అన్నింటిలో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో చూసారుగా, లోపల కూడా మనకి ప్లేస్ అయితే తక్కువగానే ఉంది, కానీ ఫ్రిడ్జ్ మాత్రం బయటకు చూడడానికి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇటు సెక్షన్కి వచ్చేస్తే ఇవైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేసే ఫ్రిడ్జ్లు అనమాట. అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ వరకు ప్రతి ఒక్క ఐటమ్ మనకైతే అన్ని బ్రాండ్లలోనే అందుబాటులో ఉంది. ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇంకా మేము థర్డ్ ఫ్లోర్లో ఫ్రిడ్జ్లు అయితే ఏం తీసుకోలేదండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో అయితే చూసారు కదా, నాన్ స్టిక్ ప్యాన్స్, ఓవెన్స్, అలానే మనకి ఐరన్ బాక్స్లు, మిక్సర్ గ్రైండర్స్, ఇవన్నీ అందుబాటులో ఉన్నవి. వీళ్ళు ఒక్కొక్క ఐటమే పెట్టారనమాట. మనకి ఏది కావాలితే అది వేరే పీస్ తీసుకొచ్చేస్తున్నారు. ఇది జస్ట్ చూడడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ పెట్టారనమాట. మేమైతే ఇంక ఫైనల్లీ కుక్కర్ తీసుకుందామని మా చెల్లి ఫిక్స్ అయిపోయింది. క్యాజువల్గా తను కుక్కర్ తీసుకోవడానికే వచ్చింది. ఈ కుక్కర్లో కూడా మనకి ఇక్కడ పైన చూపించాం కదండి, వాటిల్లో సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఫైనల్లీ మేము ఇక్కడ అన్ని కుక్కర్లు చూసిన తర్వాత ఒక కుక్కర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. సో ఇక్కడ ఉన్న మోడల్సే ఉన్నాయన్నమాట కుక్కర్లో కూడా. ఇది షాప్ ఓపెన్ చేసి 4 days అయ్యింది కాబట్టి ఇంకా స్టాక్ రావాల్సి ఉందంట. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రమే మనకు దొరుకుతున్నాయి అని చెప్పారు. సో ఓపెన్ చేసి 4 days అయినా కస్టమర్స్ అయితే బాగానే ఉన్నారండి. ఎందుకంటే ఆల్రెడీ బ్రాండ్ నేమ్ ఉన్న షోరూమ్ కాబట్టి కస్టమర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు. మాలాగే చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఫైనల్లీ మేమైతే కుక్కర్ తీసుకున్నామండి. ఇది చూసారు కదా, ప్రెస్టేజ్ వాళ్ళ కుక్కర్ అనమాట. 6 liters కుక్కరు. అయితే వాళ్ళు మాకు 2,900 చెప్పారు. ఫైనల్లీ 2,500కి డిస్కౌంట్ పోగా ఇచ్చారనమాట. ఇంకా మనకి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఏదైనా సరే, ఏ షాప్లో అయినా సరే మ్యాక్సిమం 200-300 డిఫరెన్సే ఉంటుంది, కానీ కాస్ట్ అయితే ఒకలానే ఉంటుంది. కాకపోతే ఈ షాప్కి వచ్చి మనకి మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ వరకు ప్రతి ఐటమ్ అందుబాటులో దొరుకుతుందనమాట.
సో వెళ్ళొచ్చు, బాగానే ఉందండి. చూసారు కదా, ఇదండి మేము కొనుక్కున్న కుక్కర్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి షాపింగ్కి వెళ్ళి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.